హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పడంత మనసు సీరియల్లో జరిగిందంటే ప్రోమో ఒకటి వచ్చింది. అందుకోసం ప్రోమో కోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రోమో ఒకటే మళ్ళీ కొన్ని మెసేజెస్ వచ్చాయి. ఋషి సార్ కలగంతా అది శైలేంద్ర కలగంతా ఉన్నాడు అనేసి అంటా ఉంటారు. ఆ శైలేంద్ర ఏం కలగనేది కాదండి. నేను అందరికి క్లారిఫై ఇద్దాం అనుకున్నాను. నాకు వచ్చిన మెసేజ్లు కూడా ఆ శైలేంద్ర కలగనట్లేదు. ఇప్పుడు ప్రోమో వచ్చిండేది మనకు వాళ్ళు హింట్ ఇచ్చారు. ఆ ప్రోమోలో ఏం జరుగుతుందంటే ఇంకా వాళ్ళు రేపంతా సరోజ మన ఋషి సార్ ఏం చెప్పాడు, వాళ్ళ ఒక బంధం ఉంటే ఆ బంధము ప్రాణాలు తెగించుకోవడానికన్నా ఉపయోగపడాలి అనేసి అన్నారు. ఎగ్జాక్ట్గా మన ఋషి సారు వజ్జర గారు ఎలాగైతే ఒకరిని విచ్చి ఒకరు ఉండలేకపోతా ఉంటారో అదేవిధంగా మనకు దాంట్లో ఒక హింట్ ఇచ్చారు, ఈ విధంగా జరుగుతుంది అనేసి ఒక ప్రోమోలోనే ఒక హింట్ ఇచ్చారు. ఇప్పుడు సరోజ కథ ఆడికి ముగిస్తుంది అనేసి మనకు అనిపిస్తుంది. ఎలాగ ముగిస్తుందంటే ఇప్పుడు సరోజ రెడీ అయిందనేసి ఫిక్స్ వచ్చాయి కదా, అప్పుడు మనం ఓవన్ కంగారు పడిపోయినాం కదా, ఆ కంగారుకి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేశారు. రేపు పెట్టాల్సిన ఫుల్ స్టాప్ ఈరోజు పెట్టేశారు డైరెక్టర్ గారు. కొంచెం మనలాగా ముందుతోనే ఆలోచన చూపు చేసుకొని వాళ్ళు రేపు రావాల్సిన ప్రోమోని రేపు రావాల్సిన ఎపిసోడ్ని ఈరోజే ప్రోమో కింద కట్ చేసి మనకు చూపించడం చాలా చాలా బాగా అనిపించింది నాకు. సరే అని ఆ ప్రోమోలో మనకు అదే ఉండేది. మీరు ఆల్రెడీ ప్రోమో చూసినా మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటుంది. మళ్ళీ ఆ మేడం జగతి మేడం ఫోటో దగ్గర ఒక ఫోటో ఉంది కదా, అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు జగతి మేడం దగ్గర బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా మనో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, రుచి వెళ్ళిపోయారు అనేసి మన మహేంద్ర సార్ బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటే అప్పుడు మన శైలేంద్ర పోయేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏం బాబాయ్ ఏమి నువ్వు ఇట్ట తయారైపోయినావు బాబాయ్ అనేసి ఏదో కహానీలు మాట్లాడుతూ ఉంటాడు. కహానీలు మాట్లాడేటప్పుడు ఇప్పుడు మన వజ్దార గారు ఉన్నారు కదా, వజ్దార గారు సరోజ గారి కథ అయిపోయింది, ఇప్పుడు బామ్మ గారి కథ అయిపోయింది, అందరి కథ అయిపోయినప్పుడు మన వజ్దార గారు ఋషి సార్ని ఇక్కడ బామ్మ గారి దగ్గర ఉండాలి అక్కడ ఉండాలి కాబట్టి రెండు పక్కల నటించేలాగా చేస్తారని నాకు అనిపిస్తుంది. అక్కడ చూసి ఆ బాధ చూసి ఆ మహేంద్ర గారి బాధ చూసి మన ఋషి సారు అక్కడికి పోయేసి ఋషిలాగా నటిస్తాడు, రంగాగా ఉండి ఋషి సార్ లాగా నటిస్తాడు అనేసి నాకు అనిపిస్తుంది. ఆ విధంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఋషి సార్ లాగా నటిస్తాడు అనిపిస్తుంది. అది కళ కాదు, అది జరిగేది నిజమే. ఈ వీక్లోనే జరగచ్చు అనుకుంటా, లేకపోతే నెక్స్ట్ వీక్లో జరగచ్చు. మేబీ ఈ వీక్లో జరగాలన్నా కానీ ఇంక వేరే లేవు కాబట్టి వాళ్ళకి ఈ వీక్లోనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు జరుగుతుంది ఏమనేసి చూద్దాము. సార్ అదే మళ్ళీ ఋషి సారు అందరూ ఆడుతూ ఉంటారు, ఋషి సారు మళ్ళీ నిలిచిపోతూ ఉంటారు అనేసి మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఋషి సారు ఎక్కడికి పోరు, ఎందుకంటే ఒక నెల కోసము రీఎంట్రీ ఇవ్వాల్సినంత అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఋషి సారు ఆ సామాన్యుడిగా మామూలుగా అల్లాటప్ప చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళు కాదు. ఋషి సారు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాల్సిన అవసరము లేదు. ఒకవేళ బిగ్ బాస్ బాల్స్ అని వస్తే ఆ బిగ్ బాస్ టైంలో సీరియల్ని ఎంజాయ్ చేసుకోవాలంటే బిగ్ బాస్ పోతారు, కానీ ఋషి సార్ ప్లేస్లో వేరే వాళ్ళని పెడితే ఎవరు కానీ జీజీఎంని సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మన మెసేజ్లు వాళ్ళు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. అందుకోసమనే మనకు మెసేజ్ రెస్పాండ్ అయ్యి ఈ విధంగా ప్రోమోలు కూడా రేపు రావాల్సిన సీరియల్ ఎపిసోడ్స్ ప్రోమోలు ఈరోజు వచ్చాయి. ఇదంతా మనకు క్లారిఫికేషన్ కోసమే నేను ఈ వీడియో చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారంటే మీకు క్లారిటీ వస్తుంది. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత వీడియో చూసినందుకు.